ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 27వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము ఉత్తరాయణము బహుళపక్షము శిశిర ఋతువు తిథి చతుర్దశి ఫిబ్రవరి 26వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 11:08 నుండి ఫిబ్రవరి 27వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 8:54 వరకు. తదుపరి తిథి బహుళపక్షం అమావాస్య ఫిబ్రవరి 27వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 8:54 నుండి ఫిబ్రవరి 28వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6:14 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం పాడ్యమి ఫిబ్రవరి 28వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6:14 నుండి మార్చ్ 1వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 3:16 వరకు. నక్షత్రం ధనిష్ట ఫిబ్రవరి 26వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 5:23 నుండి ఫిబ్రవరి 27వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:43 వరకు. తదుపరి నక్షత్రం శతభిషం ఫిబ్రవరి 27వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:43 నుండి ఫిబ్రవరి 28వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:40 వరకు. వారం గురువారము రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలం ఉదయం 6:39 నుండి 8:06 వరకు. గుళికా సమయం ఉదయం 9:34 నుండి 11:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:32 నుండి 11:18 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:11 నుండి 3:58 వరకు. వర్జ్యము రాత్రి 10:18 నుండి 11:46 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. అమృతకాలం ఉదయం 6:02 నుండి 7:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:02 నుండి 5:50 వరకు. సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం ఫిబ్రవరి 27వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 6:01 చంద్రాస్తమయము అదే రోజు సాయంత్రం 5:48 సూర్యరాశి కుంభరాశి జన్మరాశి చంద్రుడు కుంభరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాహనాన్ని వినియోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది, లేదంటే ప్రమాదాలు జరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఏదో ఒక విషయంలో విభేదాలు సైతం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఈ రాశివారు కుటుంబంలో తల్లిదండ్రులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది. వారి అవసరాలను తమ వైపు నుంచి చూసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కుటుంబానికి సంబంధించిన సమస్య చాలా కాలం నుండి వేధిస్తున్నట్లయితే గనక అది కూడా ఈ రోజు తొలగిపోతుంది. ఈ రోజు ఈ రాశివారు సాయంత్రం పూట దేవాలయానికి వెళ్ళవచ్చు. ఈ రాశివారు ఈ రోజు తమ పిల్లల చర్యలతో సంతోషంగా ఉంటారు. ఇంట్లో వాతావరణం కూడా క్రమశిక్షణతో మరియు మంచిగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన మధురమైన సామరస్యం ఉంటుంది. కొంతమంది వృషభ రాశి వారిలో భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. ఆస్తికి సంబంధించిన లావాదేవీలు ఈ రోజు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. వివాహితులు ఈ రోజు తమ కుటుంబ జీవితం పట్ల కొంత అసంతృప్తిగా ఉంటారు. అయితే ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వృషభ రాశి వారు మాత్రం ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించిన వ్యక్తిగత పనులు కూడా కుటుంబ సభ్యుల సహాయంతో చాలా వరకు పూర్తవుతాయి. మనసులో కొత్త ఆలోచనలు పుడతాయి. ఈ రోజు హనుమాన్ చాలీసాను పారాయణం చేయటం వలన ఏదైనా సంక్షోభాన్ని నివారించవచ్చు. ఈ రాశివారు ఈ రోజు ఒకరిని నమ్ముకునే కంటే మీ సొంత సామర్థ్యాలపై నమ్మకం ఉంచి పనులను చేసుకోవటం మంచిది. డబ్బు ఆదా చేసే విషయంలో ఈ రోజు తీవ్రంగా ఆలోచిస్తారు. వ్యాపారస్తులు వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. నూతన స్టార్టప్ ను ప్రారంభించేటందుకు ఈ రోజు ఆలోచిస్తారు. ఆరోగ్యం కోసం మీరు తీసుకున్న చర్యలు ప్రభావవంతంగా ఉంటాయి. ఈ కారణంగా మీరు ఉత్సాహంగా ఉంటారు. అయితే ఆరోగ్యం పట్ల ఈ రాశివారు చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కనీసం 7 గంటల పాటు నిద్రపోతున్నారో లేదో అని ఒకసారి చెక్ చేసుకోండి. వ్యసనపరులైన వృషభ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండాలి మరియు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. తగిన సమయానికి నిద్రపోవాలి. తగినంతగా నిద్రపోవాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తున్న సమయంలో పరధ్యానంగా ఉండకూడదు. మనిషి ఒకచోట మనసు ఒకచోట అనే విధంగా ఉండటం వలన కార్యాలయంలో పనిలో వెనకబడిపోతారు. కాబట్టి పని చేసేటప్పుడు మనసు లగ్నం చేయండి. కార్యాలయంలో పనికిమాలిన చర్చ మానుకోండి మరియు పనిచేసే ప్రయత్నాలను కొనసాగించండి.
ఈరోజు ఈ రాశి వారికి ఎవరితోనైనా వాదన జరిగే అవకాశం ఉంది కాబట్టి మాటలలో కర్కసత్వాన్ని ప్రదర్శించకూడదు. వ్యాపారస్తులకు ఈరోజు కస్టమర్లతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ను డీల్ చేసేటప్పుడు మాటలను నియంత్రించుకోండి, కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి. మాటలో కర్కసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించకండి. ఇలా చేస్తే ఇది మీ వ్యాపారంపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశివారు వీలైనంత వరకు ఈరోజు రుణాలు తీసుకోకుండా ఉండాలి. అదేవిధంగా అప్పు గనక చేసినట్లయితే ఆ తీసుకున్న డబ్బు భవిష్యత్తులో సమస్యలను సృష్టించవచ్చు. వ్యాపారస్తులలో కొంతమందికి ఆర్థిక పరిస్థితి కొద్దిగా క్షీణించే అవకాశాలైతే ఉన్నాయి. కుటుంబంలో సైతం ఏదైనా ఒక చిన్న విషయంలో విభేదాలు కొంతమంది విషయంలో తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశివారు వాహనాన్ని వినియోగించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ రోజు చాలా వరకు ప్రయాణాలకు అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల వారికి కూడా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం చాలా మంచిది. విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. పెద్దల ప్రవర్తన వలన ఈరోజు ఈ రాశివారు కొంత బాధపడవచ్చు. పూర్తి చేస్తున్న పనిలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలకు ఈరోజు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది వ్యాపారస్తులు వ్యాపార పర్యటనకు వెళ్లవలసి రావచ్చు. వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అదేవిధంగా ఈ రాశివారు ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. మీ స్నేహితులలో ఒకరికి మీరు సహాయం చేసేటందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మడాన్ని ఈ రాశివారు మానుకోవాలి. ఏ విషయానికి ఒకరి మీద ఆధారపడకుండా ఎవరో ఒకరు చేస్తారు అని ఎదురు చూడకుండా మీ పనిని మీరు చేసుకోవటం చాలా ఉత్తమం. మీ తెలివితేటలు మరియు విచక్షణతో నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. చాలా కాలం నుండి ఏదైనా సమస్య మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే అది కూడా ఈరోజు తొలగిపోతుంది. హనుమంతుని ఆరాధన మీకు అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో తగినంత శ్రద్ధతో పనిచేయటం వలన త్వరలోనే పదోన్నతులు లభిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. స్థానచలన సూచనలున్నాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఈ రాశివారు ఈరోజు కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో విజయం సాధిస్తారు. ప్రాపంచిక సుఖాలను ఆస్వాదించే మార్గాలు కూడా ఈరోజు ఈ రాశివారికి పెరుగుతాయి. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవలసి రావచ్చు. కొంత సమయాన్ని ఆధ్యాత్మిక ఆలోచనలకై కేటాయించండి. ఇంట్లో పెద్దల కారణంగా వారి ప్రవర్తన వలన ఈ రాశివారు కొంత బాధపడవచ్చు. వృత్తి వ్యాపారాల వారికి ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు. గురువారం నాడు శ్రీ దక్షిణామూర్తి అనుగ్రహం కొరకు శివాలయాలను సందర్శించాల్సి ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. గురువారాల్లో శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణు మరియు శ్రీ దత్తాత్రేయ ఆలయాలను కూడా సందర్శించాలి. ఈరోజు గ్రహబలం కొరకు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించండి. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే మానసిక అశాంతి, విద్యాలోపం, ధన నష్టం, శత్రు బాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. గురువారం నాడు వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, డబ్బు వ్యవహారాలు, జ్ఞానం, ధ్యానం, భక్తి, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలం. హింస, కోపం, అత్యాశ, సోమరితనం, అబద్ధాలు చెప్పడం వంటి వాటికి ఈ రోజు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.